బాలమల్లి సౌండ్ పెంచమని. రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు మొదటి విడతగా 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత. ఫీజు రియంబర్స్మెంట్ కొంత ఆలస్యమైంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 12 విడతలుగా విభజీసి ఏప్రిల్ 1 తారీఖు 2025 నుంచి మార్చి 31 2026 12 ఇన్స్టాల్మెంట్ల కింద ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నిటిని కూడా 12 ఇన్స్టాల్మెంట్లలో అన్ని విద్యా సంస్థలకు చెల్లిస్తాము. దుకాణం పెడతామన్నారు, లొల్లి పెట్టారు, ఒప్పు పెట్టారు. ఓట్లయినాక ఎత్తడు తవ్వడు మోయాడు. బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారు అంటే ఇక ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది, మార్చి 31కి అవుతుంది. మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదంతా ఉత్తదే అధ్యక్ష, అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు.